ఐపీఎల్లో వరుస విజయాలతో ఊపు మీదున్న డీసీకి బ్రేక్ పడింది. హై స్కోరింగ్ మ్యాచ్లో 204 టార్గెట్ని చేజ్ చేసి గుజరాత్ టైటాన్స్ హిస్టరీ క్రియేట్ చేసింది. జోస్ బట్లర్ వీరవిహారంతో గుజరాత్ టైటాన్స్ మైండ్ బ్లోయింగ్ విక్టరీని సాధించింది. బట్లర్ 4 సిక్స్లు 11 ఫోర్లతో 97 పరుగులు సాధించి గుజరాత్ టైటాన్స్కి ఫెంటాస్టిక్ విజయాన్ని అందించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి జీటీ బౌలింగ్ తీసుకుంది. వరుసగా ఫెయిల్ అవుతున్న జేక్ ఫేజర్ని డీసీ ఈ మ్యాచ్లో పక్కన పెట్టింది. ఓపెనర్స్గా అభిషేక్ పోరెల్ మరియు కరుణ్ నాయర్ వచ్చారు. కన్సిస్టెన్సీగా ఆడుతున్న అభిషేక్ పోరెల్ ఈ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ కరుణ్ నాయర్ మరోసారి గుడ్ పర్ఫార్మెన్స్ అందించి 18 బంతుల్లో 31 రన్స్ సాధించాడు. తర్వాత వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ అగ్రెసివ్గా ఆడడంతో డీసీ భారీ స్కోర్ సాధించింది. కేఎల్ రాహుల్ 14 బంతుల్లో 28 రన్స్, స్టబ్స్ 31 రన్స్, అశుతోష్ శర్మ 37 రన్స్ చేశారు. దీంతో డీసీ 20 ఓవర్లకి 203 పరుగులు చేసింది. ఇక బౌలింగ్లో జీటీ తేలిపోయింది. ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లలో 41 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసుకొని మరోసారి రాణించాడు. ఇక ఇషాంత్ శర్మ 3 ఓవర్లు వేసి హై స్కోరింగ్లో కూడా 19 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఇక 204 టార్గెట్తో చేజింగ్ స్టార్ట్ చేసిన జీటీ స్టార్టింగ్లోనే కెప్టెన్ గిల్ రన్అట్తో ఇన్నింగ్స్ని అంత మంచిగా స్టార్ట్ చేయలేదు. అయితే గిల్ అవుట్ అయ్యాక వచ్చిన జోస్ బట్లర్ సాయి సుదర్శన్తో కలిసి 35 బంతుల్లో 60 రన్స్తో ఎక్స్ట్రాడినరీ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశాడు. మిస్టర్ కన్సిస్టెన్సీ ప్లేయర్ అయిన సాయి సుదర్శన్ 36 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అయితే తర్వాత వచ్చిన రూథర్ఫర్డ్తో కలిసి బట్లర్ 69 బంతుల్లో 119 రన్స్ పార్ట్నర్షిప్తో జీటీని స్ట్రాంగ్ పొజిషన్లో ఉంచారు. రూథర్ఫర్డ్ 34 బంతుల్లో 43 రన్స్ సాధించాడు. అయితే చివర్లో మాత్రం జీటీ కాస్త కంగారు పడింది. 19th ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ జస్ట్ 5 రన్స్ మాత్రమే ఇచ్చి రూథర్ఫర్డ్ వికెట్ తీసుకొని డీసీని మ్యాచ్లోకి తీసుకొచ్చాడు. బట్ నెక్స్ట్ వచ్చిన రాహుల్ తెవాటియా స్టార్క్ ఓవర్లో వరుసగా 6, 4 సాధించి జీటీకి సూపర్ విక్టరీ అందించాడు. ఇక బౌలింగ్లో స్ట్రాంగ్ లైనప్ ఉన్న డీసీ ఈ మ్యాచ్లో ఫెయిల్ అయింది. కుల్దీప్ యాదవ్ మరియు విప్రాజ్ నిగమ్ పొదుపుగా బౌలింగ్ చేసిన మిగతా బౌలర్లందరూ తేలిపోయారు. లాస్ట్ మ్యాచ్లో డీసీని ఒంటి చేత్తో గెలిపించిన స్టార్ ఈ మ్యాచ్లో 3.2 ఓవర్లలోనే 49 పరుగులు ఇచ్చాడు. 98 రన్స్ సాధించి జీటీ విజయంలో కీ రోల్ పోషించిన బట్లర్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్ విజయంతో గుజరాత్ టైటాన్స్ టాప్ ప్లేస్లోకి వెళ్ళగా ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ పొజిషన్కి పడిపోయింది.